24వ వచనం నుంచి, సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా వినకపోతిరి, మీరు వినరు. సరే, నేను చెయ్యి చాపగా ఎవ్వరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసి. నా మాట అంటే మీకు లెక్కలేదు. రండర్రా నా సన్నిధికి అని నేను పిలిస్తే మీరు పలకరు, పట్టించుకోరు. నా మాట మీకు లెక్కే లేదు. ఆ తరువాత నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేస్తారు. నేను గద్దించినా సరే మీరు లోబడరు. కాబట్టే నా మాట వినని వాళ్ళు వినండి, నాకు లోబడని వాళ్ళు వినండి, నాకు విలువ ఇవ్వని వాళ్ళు వినండి. నేను బోధించినా సరే వినని వాళ్ళు, నేను గద్దించినా సరే పట్టించుకోని వాళ్ళు వినండి. అంటే నేనన్నా, నా సన్నిధన్నా, నా వాక్యమన్నా, నా గద్దింపన్నా లెక్కలేని వాళ్ళు వినండి. మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతా. నీకు అపాయం వచ్చి, నీకు ఆపదొచ్చి అల్లాడిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నవ్వుతా. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తా. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించున్నప్పుడు నేను అపహాస్యం చేస్తా. ఎందుకని? నా మాట మీరు వింటే కదా, నాకు మీరు విలువనిస్తే కదా, నా వాక్కును మీరు పెడచెవిన పెట్టారు కదా, గద్దిస్తే మీరు తిరుగుబాటు చేశారు కదా. నా మాట మీరు విన్నప్పుడు, నన్ను మీరు పట్టించుకోనప్పుడు, నేనంటే మీకు విలువ లేనప్పుడు నేనెందుకు మిమ్మల్ని పట్టించుకోవాలి? మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు, సుడిగాలి వలె మీ మీదకు హఠాత్తుగా అపాయం వచ్చి పడినప్పుడు మీరు నాకు మొరపెడితే నేనెందుకు మీకు సమాధానం ఇవ్వాలి? ఇవ్వను. పైపెచ్చు మీరు ఏడుస్తున్నప్పుడు చూసి మీ కర్మ ఏం చేస్తాం అని నవ్వుతాను.